నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ చూడండి, బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు చూడండి, ఏమొస్తుంది? ఇంపోర్ట్ సిస్ అంటే ఏ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది? సిస్ అనే మాడ్యూల్ వస్తుంది. ఇప్పుడు 10 అంటే ఎన్ని వస్తాయి? ఫస్ట్ 10 బిల్ట్-ఇన్ మాడ్యూల్ నేమ్స్ వస్తాయి. లెన్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయో నెంబర్ వస్తుంది. ఇది చూడండి, ఏమొచ్చింది అవుట్పుట్. ఇది ఓన్లీ ఫస్ట్ 10 బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ మాత్రమే డిస్ప్లే చేశాను. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? 66. ఓకే, ఇది దేనికిది? బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ చూడాలి అంటే కనుక ఏ ఫంక్షన్ వాడాలి? సిస్ అనే మాడ్యూల్ ఓపెన్ చేయాలి. ఓకే, తర్వాత సిస్ డాట్ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ నేమ్స్ :10 అంటే 0 to 9 వస్తాయి. అలా కాకుండా ఇక్కడ 20 చెప్పాను అనుకోండి, 0 to 19 వరకు మొత్తం ఎన్ని ఉన్నాయన్నది లెన్ చెప్తుంది. ఇక్కడ ఎన్ని మాడ్యూల్స్ డిస్ప్లే అయినాయి? 20 మాడ్యూల్స్ డిస్ప్లే అయినాయి. జేసన్, బైసెట్, బ్లేక్, కోడెకాన్ ఇవన్నీ కూడా ఏంటిది? కలెక్షన్స్, సిఎస్వి, డేట్, టైము, ఫంక్టూల్స్, హీప్ క్యూ. ఓకే, ఇవన్నీ కూడా బిల్ట్-ఇన్ మాడ్యూల్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 66. మీరు అన్ని డిస్ప్లే చేయాలనుకోండి, ఏం చేయాలి? ఇక్కడ తీసేయండి, జస్ట్ యూజ్ దిస్. ఏం చెప్పాలి? కోలన్ చెప్తే అన్ని వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. సౌండ్ తగ్గించు. ఇగో మొత్తం 16 మాడ్యూల్స్. ఎన్ని అయితే మాడ్యూల్స్ ఉన్నాయో బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఆ 10 డిస్ప్లే అవుతాయి. ఇక్కడ 10 కాదు, ఫస్ట్ 10 కాదు, ఒకసారి ఇక్కడ చెప్తాను చూడండి. ఇది బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఇన్ పైథాన్. అర్థమైందా? ఆల్రెడీ రెడీమేడ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ రెడీమేడ్ మాడ్యూల్స్ మీరు డిస్ప్లే చేయాలి అంటే విచ్ మాడ్యూల్ యూ హ్యావ్ టు ఇన్క్లూడ్? సిస్ అనే మాడ్యూల్ ఇన్క్లూడ్ చేయాలి. ఏ మాడ్యూల్ ఇన్క్లూడ్ చేయాలి? సిస్. తర్వాత బిల్ట్-ఇన్ సిస్ డాట్ బిల్ట్-ఇన్ మాడ్యూల్ నేమ్స్ అంటే నేమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. లెన్ అంటే ఎన్ని ఉన్నాయో డిస్ప్లే అవుతాయి. ఇది ఫాలో అయ్యారా? రామ్, శ్రావ్య, తేజ. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, సార్ అంటే ఎక్కడ యూజ్ అవుతాయి సార్ ఇవి మామూలుగా అంటే ఈ మనకి బిల్ట్-ఇన్ రన్నింగ్ మాడ్యూల్స్? ఇప్పుడు మనకి సపోజ్ ఎన్ని బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయో కావాలనుకున్నట్టయితే ఇది వాడుకుంటాం. సపోజ్ మీరు ఏదైనా మాడ్యూల్ ఉంది, అది అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే సిస్ అనేది తీసుకోవాలి. ఓకే, ఈ పెద్దగా ఇందులో యూజ్ చేసేది తక్కువే. ఏది? ఈ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్లో కొన్ని వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇది నేటు. ఇది ఒకసారి చెప్తాను చూడండి. బిగ్ ఎండియన్ నోటేషను. ఒక్క నిమిషం. చూడండి, మీకు 2 బైట్స్ ఉన్నాయనుకోండి వాల్యూ. ఓకే, B1, B2. బిగ్ ఎండియన్, ఇండియన్ కాదు, ఎండియన్, లిటిల్ ఎండియన్, ఎండియన్ నోటేషన్స్ అంటారు. ఓకే, ఇది 16-bit వర్డ్ ఉంటే కనుక ఎన్ని వర్డ్స్? దీన్ని 16. లో బైట్ ఇది హై బైట్, ఇది లో బైట్. లిటిల్ ఎండియన్లో మెమరీలో ఎలా స్టోర్ అవుద్ది? లో బైట్ స్టోర్ అయ్యి హై బైట్ స్టోర్ అవుద్ది. ఎందులో? లిటిల్ ఎండియన్లో. బిగ్ ఎండియన్లో ఎలా స్టోర్ అవుద్ది? ఫస్ట్ హై బైట్ స్టోర్ అయ్యి తర్వాత లో బైట్ స్టోర్ అవుద్ది. అది ఏ నోటేషన్లో స్టోర్ అయిందో డిటర్మిన్ చెయ్యాలి అని అనుకున్నట్టయితే ఏ ఫంక్షన్ వాడతాం? బైట్ ఆర్డర్ అనేది వాడతాం. ఓకే, అర్థమైందా? చెప్పండి. ఏంటి? 2 బైట్స్ ఉంటే అంటే 16-bit వాల్యూ ఉంటే అది ఎలా డిస్ప్లే అవుతుంది? లిటిల్ ఎండియన్ అంటే ఫస్ట్ లో బైట్ ఉండి తర్వాత హై బైట్ ఉంటుంది. అలా కాకుండా బిగ్ ఎండియన్ అంటే ఫస్ట్ హై బైట్ ఉండి తర్వాత లో బైట్ ఉంటుంది. ఓకే, ఇది డిటర్మిన్ చేయటానికి ఏది వాడతాం?
ఒకసారి ఇక్కడ చూడండి కోడ్ ఏమొచ్చింది. ఇదే నోటేషన్ ఉంది. ఏ నోటేషన్ ఉంది? మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. లిటిల్ సార్. లిటిల్ ఇండియన్ కాదు, ఎండియన్, Indian. ఎండియన్. ఇండియా. ఓకే, ఇండియా కాదు, లిటిల్ ఇండియన్ సార్. ఎండియన్. ఎస్. ఇప్పుడు బైట్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ అంటే బిగ్ ఎండియన్ నోటేషన్ ఉంటే ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఇది ఒకటి ఏది నోటేషన్ ఎలా ఉందన్నది డిటర్మిన్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? రామ్, శ్రావ్య, తేజ ఫాలో అయ్యారా? ఓకే ఓకే. సార్ మళ్ళీ చెప్పారు ఒకసారి. ఇప్పుడు చూడండి అమ్మ, 2 bytes వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏఎఫ్ సిడి, ఇది 2 bytes, ఇది ఒక బైట్, ఇది ఒక బైట్. మొత్తం ఎన్ని బిట్స్ ఉంటాయి? 16 బిట్ ఉంది. మెమరీలో స్టోర్ అయినప్పుడు ఫస్ట్ లో బైట్, ఇదేమో హై బైట్, ఇది లో బైట్. ఫస్ట్ లో బైట్ ఉండి తర్వాత హై బైట్ స్టోర్ అయితే వరుసగా ఒక్కొక్క మెమరీ లొకేషన్ ఒక బైట్ అనుకుంటే ఫస్ట్ లో బైట్ ఉండి తర్వాత హై బైట్ ఉంటే ఆ నోటేషన్ ఏమని చెప్తారు? లిటిల్ ఎండియన్. ఓకే, అలా కాకుండా ఫస్ట్ హై బైట్ ఉండి తర్వాత లో బైట్ ఉంటే దాన్ని ఏమని చెప్తాము? బిగ్ ఎండియన్. అది ప్రాసెసర్ మీద డిపెండెంట్, అది మనకి తెలియదు కదా. ఇంటర్నల్గా ఎలా స్టోర్ అయిందో డిటర్మిన్ చెయ్యాలి అని అనుకుంటే ఏ నోటేషన్ వాడతాం? ఏది ఎలా ఉందన్నది తెలియాలి అంటే కనుక బైట్ ఆర్డర్ అంటే ఏమొస్తుంది మనకి? లిటిల్ ఇండియన్, బిగ్ ఇండియన్ అన్నది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది రన్ చేస్తాను శ్రావ్య, చూడమ్మా. ఇప్పుడు చూడు, అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? ఏమొచ్చింది? లిటిల్. అర్థమైందా? ఇప్పుడు మనం కండిషన్ ఏం చెక్ చేసాం? కండిషన్ ఏం చెప్పాం? బైట్ ఆర్డర్ ఈక్వల్స్ టు బిగ్ అయితే కనుక ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఆ నోటేషన్ ఎలా ఉంటుంది? లిటిల్ ఎండియన్ అనే ఉంటుంది, బిగ్ ఎండియన్ అనే ఉంటుంది. ఎండియన్ ఈ ఐ కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కాపీరైట్ కావాలనుకోండి. కాపీరైట్ ఫంక్షన్ కావాలి అంటే ఏది వాడతాం? ఇవన్నీ కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. ఇప్పుడు చూడండి ఏం చేస్తాం? సిస్ డాట్ కాపీరైట్ అంటే కనుక కాపీరైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఏమొచ్చింది? ఇగో పైథాన్ కాపీరైట్, అలాగే bopen.com, అలాగే కార్పొరేట్ నేషనల్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్, అలాగే మ్యాథమెటికల్ కంటే అమస్టర్డామ్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. కాపీరైట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక ఏది వాడాలి? సిస్ డాట్ కాపీరైట్. ఏది వాడాలి ఇక్కడ? సిస్ డాట్ కాపీరైట్. అర్థమైందా? ఫాలో అయ్యారా? మీరు నాకు ఏదో ఆన్సర్ చెప్పాలి, లేకపోతే మళ్ళీ చెప్తా. ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ కాపీరైట్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అవుతుందని చెప్పాను కదా. ఎక్సెప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం డిటర్మిన్ చేయొచ్చు. ఎక్సెప్షన్ అంటే ఏమని చెప్తాం? అన్వాంటెడ్ ఎర్రర్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. సార్ ఇప్పుడు చూడండి, ఇది 1/0 అన్నాం. ఓకే, అంటే ఎక్స్ డివిజన్ బై 0. ఇగో 0 డివిజన్ ఎర్రర్ వచ్చింది. సిస్ డాట్ ఎక్స్
ఈ ఎగ్జిక్యూట్ ఇన్ఫో అంటే ఈఎక్సి అంటే ఎక్సెప్షన్ ఇన్ఫో. అలాగే ఎక్సెప్షన్ టైప్ నేమ్, ఎక్సెప్షన్ వాల్యూ, ఎక్సెప్షన్ టీబీ ఇవి ఏమొస్తాయో చూడండి ఒకసారి. టీబీ అంటే ట్రేస్ బ్యాక్ అని. ఇదేంటి టీబీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మనకి ఎక్సెప్షన్ టైప్ ఏంటి? జీరో డివిజన్ ఎర్రర్. ఎక్సెప్షన్ వాల్యూ డివిజన్ బై జీరో. అర్థమైందా? ఈ ట్రేస్ బ్యాక్ నాకు ఐడియా లేదు, అది నేను రెఫర్ చేసి చెప్తాను. ప్రస్తుతానికి ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు మీరు సిస్ అనేది ఇన్క్లూడ్ చేసి, ఏది సిస్ అనేది ఇన్క్లూడ్ చేసి ఇగో ఏం చేస్తాం, సిస్ డాట్ ఎక్సెప్షన్ ఇన్ఫో, ఈఎక్సి అంటే ఎక్సెప్షన్ ఇన్ఫో. అలాగే ఎక్సెప్షన్ టైప్ నేమ్, ఎక్సెప్షన్ వాల్యూ, ఎక్సెప్షన్ ట్రేస్ బ్యాక్ అని ఉంది, నాకు ఐడియా లేదా, నేను రెఫర్ చేసి చెప్తాను. ఇది ఎక్సెప్షన్ ఇన్ఫో గురించి. నెక్స్ట్ ఇందులో అన్ని వాడం కానీ కొన్ని యూస్ఫుల్ ఉన్నాయి. సార్ ఎగ్జిట్ కొంచెం సార్ ఈ ఎక్సెప్షన్ వాల్యూ, ఎక్సెప్షన్ టీబీ అంటే ఏంటి సార్? యాక్చువల్గా రన్ టైమ్ ఎర్రర్స్ అవుతాయి కదా. సార్ రన్ టైమ్ ఎర్రర్ వచ్చినప్పుడు రైజ్ అయ్యి ఎర్రర్ని మనం ఏమని చెప్తాం? ఎక్సెప్షన్ అంటాం. ఎక్సెప్షన్. మనం ఎక్సెప్షన్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రై క్యాచ్ బ్లాక్ లో. ఓకే, అక్కడ వాడుకుంటాం. కావాలని మనకి ఇన్ఫర్మేషన్, ఎక్కువ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఏది ఎక్సెప్షన్ సంబంధించింది. ఇది పెద్దగా యూసేజ్ అయితే తక్కువే. ఓకే, ఇందులో ఎగ్జిట్ ఫంక్షన్ ఒకటి ఉంది. ఏది ఎగ్జిట్, అది ఒకటే ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫైల్లో ఏదైనా స్టోర్ చేశాను అనుకోండి. ఓకే, పాత్ ఉంటుంది కదా, ప్రిఫిక్స్ అంటాం. దీన్ని ఏమని చెప్తాం? పాత్. అంటే సి డ్రైవ్లో, యూజర్స్ అనే ఫోల్డర్లో, సిట్ అనే ఫోల్డర్లో, యాప్ డేటాలో, లోకల్లో, ప్రోగ్రామ్స్లో, పైథాన్లో, పైథాన్ 38 అనేది ప్రీఫిక్స్ ఫోల్డర్. నేను ఏదైనా సేవ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఎందులో సేవ్ అవుద్ది? ఎందులో సేవ్ అవుద్ది? ఈ పాత్లో సేవ్ అవుద్ది. ఈ ప్రిఫిక్స్, పాత్ అంటాం. దీన్ని ఏమంటాం? పాత్. పాత్లు 2 టైప్స్ ఉంటాయి, యాబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్. ఏ పాత్స్ ఉంటాయి? యాబ్సల్యూట్ పాత్, రెండోది ఏ పాత్? రిలేటివ్ పాత్. ఓకే, ఈ పాత్లో సేవ్ అవుతుంది. ఇది ప్రిఫిక్స్ అంటారు. దీని ఏమంటారు? ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా డిఫాల్ట్ పాత్ ఏదన్నది డిటర్మిన్ చేయాలి అని అనుకుంటే ఏది వాడుకోవాలి? ఇది వాడుకుంటాం. ఓకే, ఏది? sys.exec_prefix. ఓకే, నెక్స్ట్ ఇది యాబ్సల్యూట్ పాత్ అంటే రూట్ డైరెక్టరీ నుంచి ఏంటిది? ఒక్క నిమిషం. సార్ మీ వాయిస్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కాపీ చేసింది ఎందుకు అవట్లేదు? నేను మాట్లాడట్లేదు, ఒకసారి కాపీ చేస్తాను. ఓకే.
ఏంటిది కాపీ అవట్లేదు? ఎస్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. పైథాన్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎక్కడుంది? పాత్ డిస్ప్లే అవుద్ది. ఏంటిది? C:, ఈ ఫోల్డర్లో ఏ నేమ్ ఉంటుంది? పైథాన్ w.exe. ఇది ఫైల్. ఓకే. ఇది పైథాన్ రన్ అవ్వాలంటే ఇది మీరు పైథాన్ లోడ్ చేసినప్పుడు ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడండి, నేను ఏం చేశాను. ఇది ఎగ్జిక్యూటబుల్ అంటే ఏ ఫైల్? సిస్ అనేది మాడ్యూల్ చెప్పి ఎగ్జిక్యూటబుల్ అంటే వస్తుంది మనకి ఎగ్జిక్యూటబుల్ వస్తుంది. ఓకే. ఇది sys.executable ఏంటిది? ఇప్పుడు ఈ పాత్ ఉందనుకోండి, ఏం డిస్ప్లే అవుతుంది మనకి? కరెంట్ పాత్ పక్కన sys.executable అని వస్తుంది. సపోజ్ ఇది నల్ అనుకోండి, అప్పుడు ఏ వాల్యూ వస్తుంది? అన్నోన్ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది? అన్నోన్. అంటే అర్థమైందా? మీ Yes, sir. పాత్ లేకపోతే ఇది ఆపరేటర్. ఏ ఆపరేటర్? ఆర్. XR Y ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ ఉంటే అంటే ఎంటీ కాకపోతే ఎక్స్ వస్తుంది. ఎక్స్ లేకపోతే అప్పుడు ఏ వాల్యూ వస్తుంది? ఈ స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది. అర్థమైందా? ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏంటి చెప్పండి ఇక్కడ? ఏ వాల్యూ ఇచ్చాడు? ఈ sys.executable. సపోజ్ ఆ పాత్ ఉందనుకోండి, ఆ పాత్ డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? సపోజ్ లేదనుకోండి, అప్పుడు ఏదో వస్తుంది మనకి? ఏ వాల్యూ వస్తుంది? ఈ కరెంట్ పైథాన్ అన్నోన్. పాత్ లేకపోతే సపోజ్ ఈ పాత్ మనకి కనపడలేదు అనుకోండి, అప్పుడు ఏదో వస్తుంది మనకి? అన్నోన్. అన్నోన్ అనే స్ట్రింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది బాగా ఫ్రీక్వెంట్ గా వాడతాం. ఒక ప్రోగ్రామ్ ఉంది, నేను ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేయాలి. ఇన్ సచ్ అప్లికేషన్ వి యూస్ ఏది వాడతాం? ఎగ్జిట్ అనేది వాడతాం. ఏది వాడతాం ఇక్కడ? ఎగ్జిట్. ఏం చేసాను చెప్పండి. ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ ఇంపోర్ట్ ఏ మాడ్యూల్ చెప్పాం? సిస్. తర్వాత అబౌట్ టు ఎగ్జిట్ అన్నాం. sys.exit 42 అంటే నెంబర్ పంపకపోయినా పర్వాలేదు. దిస్ ఓంట్ ప్రింట్ అన్నాం. అంటే sys.exit అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోద్ది. బ్రేక్ కాదు, ఎగ్జిట్ అనేది ఫంక్షన్. ఓకే. ఇక్కడ మీరు నెంబర్ కూడా ఇవ్వకపోయినా రన్ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది? అబౌట్ టు ఎగ్జిట్ అని వచ్చింది. వచ్చిందా లేదా? ఇక్కడ అబౌట్ టు ఎగ్జిట్ అని వచ్చిందా లేదా? ఇంక తర్వాత అవుట్పుట్ ఏమీ రాదు. ప్రోగ్రామ్ టెర్మినేట్ చేయాలి అంటే కనుక ఏ ఫంక్షన్ వాడాలి? sys.exit. సింపుల్ అండి. ఇక్కడ గణేష్ అని రాశాను. దిస్ ఓన్ వర్క్ అని రాశాను. ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ ఏం ప్రింట్ అయింది? గణేష్. ఎగ్జిట్ అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోద్ది, బ్రేక్ కాదు, ఇది ఫంక్షను. ఓకే. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి నాకు? ఏమొచ్చింది? గణేష్. అంతే. ఇంక తర్వాత అవుట్పుట్ రాదు, ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోద్ది. ఓకే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఫ్రీక్వెంట్ గా వాడతాం. ఇది 9ది రన్ అవ్వలేదు, నేను తర్వాత ఒకసారి చెప్తాను. గెట్ డిఫాల్ట్ కోడింగ్. మీకు వేరియస్ కోడింగ్స్ ఒక్క నిమిషం. మీకు యాస్కి, ఎప్సిడిక్, యూనికోడ్ అన్ని ఐడియా ఉన్నాయా? వేరియస్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అది 8-bit కోడా, 16-bit కోడా? ఏ కోడ్ అండి? 8-bit కోడా. ఎక్కడ చూడండి ఏముంది. సారీ, ఇది కాదు. ఏముంది ఇక్కడ? డిఫాల్ట్ కోడింగ్ అనేది ఒకటి ఉంది. అంటే మీరు వేరియస్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్స్ వాడతారు. ఏమన్నా వేరియస్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్స్? యాస్కి, ఎప్సిడిక్, యూనికోడ్, ఇలా వేరియస్ క్యారెక్టర్స్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఓకే. అర్థమైందా? ఒక్క నిమిషం.
ఉమ్, ఇప్పుడు చూడండి, మీకు వేరియస్ ఎన్కోడింగ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఇగో గెట్ డిఫాల్ట్ ఎన్కోడింగ్ అని అనుకోండి. అంటే అది 8-బిట్ కోడా 16-బిట్ కోడా అన్నది డిటర్మిన్ చేయడానికి ఏది వాడతాం? గెట్ డిఫాల్ట్ ఎన్కోడింగ్ అని చెప్తాం. ఇప్పుడు ఎన్కోడింగ్ లో యూటీఎఫ్ అయితే UTF-8 అని, అలా UTF-16 అని, ఇలా వేరియస్ ఫార్మాట్స్ ఉంటాయి. ఏ ఫార్మాట్ అయితే నేమ్ డిస్ప్లే అవుతుంది. అంటే UTF 8 అంటే ఏం సార్ ఒక్క ఫార్మాట్? నిమిషం, అదే ఒక్క నిమిషం దగ్గర చూస్తాను. ఒక్క నిమిషం. యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్. యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్. ఇందులో మీకు వేరియంట్స్ ఏముంటాయి? UTF-8, UTF-16, UTF-32, ఇలా వేరియస్ ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ఏమని చెప్తాం? యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్. ఓకే, మన ఇంటర్నల్ గా అది ఏ కోడ్ ఏ ఫార్మాట్ అన్నది డిటర్మిన్ చెయ్యాలి అంటే ఏది వాడాలి? ఏ ఫంక్షన్ వాడాలి? సిస్ అనే మాడ్యూల్ తీసుకోవాలి. ఏం చెప్పాలి? గెట్ డిఫాల్ట్ కోడింగ్ అని చెప్తాం. ఇది అక్కర్లేదు, ఇలా తీసి పడేసినా పర్లేదు. ఓకే, ఇప్పుడు మీరు రన్ చేశారనుకోండి, ఏమొస్తుంది మనకి? UTF-8. అది 16-బిట్ అనుకోండి, UTF-16 అని వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు రికర్షన్ చెప్పాను, గుర్తుందా? రికర్షన్ అంటే ఎస్ సార్. రికర్షన్ అంటే ఇట్స్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్. తేజ అయినా చెప్తా. ఎస్ సార్. గుడ్. ఓకే, ఇప్పుడు రికర్షన్ కాల్ చేసినప్పుడు, ఓకే, మీకు ఏమవుతుందంటే మన ఫంక్షన్ కాల్ స్టాక్ లో పుష్ అవుద్ది. ఏమవుతుంది ఇక్కడ? ఫంక్షన్ కాల్ స్టాక్ లో పుష్ అవుద్ది. ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి, ఫస్ట్ 3 అడిగాను, 3 × 2 ఫ్యాక్టోరియల్. అలా ఎవ్రీ ఫంక్షన్ కాల్ సిస్టమ్ లో స్టోర్ అవుతాయి. దీనికి రికర్షన్ కి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎంత అన్నది ఇగో, అంటే ఫంక్షన్ లో ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేయొచ్చు అన్నది ఏమొస్తుంది. ఇక్కడ ఎంత ఉంది డిఫాల్ట్ వాల్యూ? ఎంత ఉంది వాల్యూ? 1000. ఎంత ఉంది? 1000. 1000 సార్. ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తున్న ప్రోగ్రామ్ చెప్తాను. లిమిట్ ఎంత ఉందో డిటర్మిన్ చెయ్యాలి అంటే కనుక ఏ ఫంక్షన్ వాడాలి? రికర్సివ్ సార్. రికర్షన్ లిమిట్. రికర్షన్. అర్థమైందా? చేంజ్ చేయడం ఎలాగో తర్వాత చెప్తాను. తర్వాత ప్రోగ్రామ్ ముందు నెక్స్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇది ఇది చూడండి. ఇది నేను తర్వాత ఇది మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇది నాకు పూర్తిగా ఎగ్జాక్ట్ అలొకేషన్ ఎలా ఉంటుంది అన్నది అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, ఓ ఎంటీ లిస్ట్ ఉందనుకోండి, గెట్ సైజ్ ఆఫ్ అంటే లిస్ట్ వస్తుంది. ఇప్పుడు లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంటీజర్స్. గెట్ సైజ్ ఆఫ్ అంటే దీని సైజ్ వస్తుంది. అలాగే హెలో అనేది స్ట్రింగ్, దాని సైజ్ కావాలంటే గెట్ సైజ్ ఆఫ్. మీకు సైజ్ ఆఫ్ అనేది సిలో అయితే సైజ్ ఆఫ్ అనేది ఆపరేటర్, ఇక్కడ ఫంక్షన్. ఇక్కడ గెట్ సైజ్ ఆఫ్ అన్నది ఫంక్షన్. ఎన్ని బైట్స్ ఎలకేట్ అయింది అన్నది డిటర్మిన్ అవుతుంది. ఇది డిక్షనరీ. ఇది ఏంటంటే ఇది ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ చెప్తుంది, సెట్ కాదు, డిక్షనరీ. డిక్షనరీ యొక్క సైజ్ కావాలి అంటే గెట్ సైజ్ ఆఫ్ అన్నది వస్తుంది. ఇది మెషిన్ డిపెండెంట్, ఫలానా కంపైలర్ డిపెండెంట్ మీద ఉంటుంది. ఇది ఏంటిది? ఓ ఎంటీ లిస్ట్ తీసుకుంటే 56 బైట్స్ తీసుకుంటుంది. 3 ఐటమ్స్ ఉన్న లిస్ట్ వాల్యూ 80. స్ట్రింగ్ తీసుకున్న హెలో అన్నది, దాని సైజ్ 54. ఎంటీ డిక్షనరీ తీసుకుంటే దాని సైజ్ ఎంత తీసుకుంటుంది? 64. గుర్తుపెట్టుకోండి మీరు, ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు నో ద సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఏ ఫంక్షన్ వాడాలి? గెట్ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడాలి. ఏ ఫంక్షన్ వాడాలి? గెట్ సైజ్ ఆఫ్. గెట్ సైజ్ ఆఫ్ ఏం డిటర్మిన్ చేస్తుంది? ఇట్ డిటర్మిన్స్ ద సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అర్థమైందా?
సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మీకు సి ఐడియా ఉందా తేజ? సార్ సి కానీ సిపిపి కానీ? లేదు సార్, ఐడియా లేదు ఓకే, సార్. అవునండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా నేను సిలో అయితే ఇంటి ఏ అని చెప్పాను అనుకోండి, దాని 2 బైట్స్ అలకేట్ అవుద్ది ర్యామ్లో. అలాగే ఇక్కడ నాకు లిస్ట్ ఇదిగో, ఈ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే అది ఏమిటది? ఎంటీ లిస్ట్. దానికి ర్యామ్లో ఎన్ని బైట్స్ మెమరీ అలకేట్ అయిందో డిటర్మిన్ చేయాలనుకోండి, యా ఏది వాడాలి? గెట్ సైజ్ అలాగే ఫంక్షన్. ఆ, ఈ గెట్ సైజ్ ఆఫ్ అనేది ఫంక్షన్ ఎందులో డిఫైన్ అయి ఉంటుంది? సిక్స్ మోడల్స్. సిస్ మాడ్యూల్. ఇప్పుడు నేను లిస్ట్ ఇచ్చాను, గెట్ సైజ్ ఆఫ్ అంటే ఏమొస్తుంది? సైజ్ వస్తుంది. హలో అని ఇచ్చాను, ఆ స్ట్రింగ్ యొక్క మెమరీ ఎంత అయిందో చెప్తుంది. అలాగే గెట్ సైజ్ ఆఫ్ ఇది సెట్ కాదు, ఏంటిది? డిక్షనరీ. డిక్షనరీస్. ఎన్ని బైట్స్ అన్నది చెప్తుంది. ఇదేంటిది? గెట్. అంటే ఇప్పుడు నేను ఈ డిక్షనరీ ర్యామ్లో స్టోర్ చేస్తే దానికి మెమరీ ఎంత పడుతుంది అన్నది గెట్ సైజ్ ఆఫ్ డిటర్మిన్ చేస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, రన్ చేసి చెప్తాను చూడండి. ఇది ఇంప్లిమెంటేషన్. వేరియస్ టైప్స్ ఆఫ్ పైథాన్స్ ఉన్నాయి. ఏంటిది? సి పైథాను, జే పైథాను, పై, ఐరన్ పైథాన్, ఇలా వేరియస్ ఉన్నాయి. ఇది ఏ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్? సి పైథాన్ ఇంప్లిమెంటేషన్. వెర్షన్ ఏంటి? 3.8.7. ఓకే, అలా ఇది వెర్షన్ నెంబర్. దాని ఎక్స్ వెర్షన్ అయితే ఇలా నెంబర్ వస్తుంది. ఈ డేటా కావాలి అంటే ఏ ఇంప్లిమెంటేషన్ ఉందో డిటర్మిన్ చెయ్యాలి అంటే కనుక ఏ ఫంక్షన్ వాడాలి? ఇప్పుడు చూడండి, సిస్ అన్న చెప్పాం. ఇంప్లిమెంటేషన్ అంటే ఆ డేటా ఇందులో ఉంటుంది, ఐఎంపిఎల్లో ఉంటుంది. ఐఎంపిఎల్ నేమ్ అంటే నేము, వెర్షను, ఎక్సాడెసిమల్ వాల్యూ కావాలంటే ఎక్సాడెసిమల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా రామ్, తేజ? ఎస్ సార్. సార్. జస్ట్ ఆ ఇంప్లిమెంటేషన్ నేమ్ మీరు ఏది వాడుతున్నారో అది తీసుకుంటాం. ఓకే, అంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఏ అంటే మీ పైథాన్ ఇంప్లిమెంటేషన్ లో ఏ వెర్షన్ ఉన్నది మనకు కావాలనుకోండి, ఇది వాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి బాగా యూస్ఫుల్. చూడండి, ఇంటీజర్ సైజ్ ఉంటుంది కదా, ఇంటీజర్ సైజ్ 8 బైట్స్ అలకేట్ అయింది అనుకోండి. 8 × 8 ఎంత? 64 బిట్స్ అలకేట్ అవుతాయి. ఎన్ని బిట్స్ అలకేట్ అవుతాయి? 64 బిట్స్ అలకేట్ అవుతాయి. ఈ 64 బిట్స్లోను స్టోర్ చేసి మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 2^63 - 1. దట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్. ఏ వాల్యూ అంటే ఇక్కడ 2^63 - మైనస్ 1. 1. ఇప్పుడు ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ సిస్ మ్యాక్సెస్ 2^63 - 1 అయిందనుకోండి, ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకే, చూడండి, రన్ చేద్దాం. అంటే మీరు ఎంత ఎంత ఇంటీజర్ వరకు నెంబర్ వరకు వెళ్ళొచ్చు, ఎంతకంటే తర్వాత నెంబర్ స్టోర్ చేయలేం. అర్థమైందా? ఇది ఏ రేంజ్? ఇంటీజర్ రేంజ్. ఓకే, ఇది మ్యాక్సిమం వాల్యూ ఎంతకు సమానం? 2^63 - 1కి సమానం. కంపేర్ చేసాం కదా, ఇఫ్ దిస్ మ్యాక్స్ సైజ్ ఈక్వల్స్ టు 2^63 - 1 అయితే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది.
మీకు ఇంటర్నల్ గా లోడ్ అయిన మాడ్యూల్స్ ఒక్కొక్కటి డిస్ప్లే ఇది రన్ అయితే 1 సెకండ్. ఒక్క నిమిషం. ఇది ఎలా రాదు? తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది. లోడెడ్ మాడ్యూల్స్ ఫస్ట్ 5 డిస్ప్లే చేశాను. టోటల్ మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? టోటల్ మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 155 సార్. 155. సపోజ్ ఒకసారి ఇక్కడ చూడండి ఏం చెప్తుంది ఇది. నేను ఫస్ట్ 5 చెప్పాను కాబట్టి కాలమ్ 5 చెప్పాను, అవునా? అలా కాకుండా సార్టెడ్ డాట్ సిస్ మాడ్యూల్స్ అని చెప్పి ఒక్కోటి చెప్పాను అనుకోండి, ఎన్ని మాడ్యూల్స్ డిస్ప్లే అవుతాయి? ఆ మాడ్యూల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. లెన్ ఆఫ్ సిస్ మాడ్యూల్స్ అంటే మొత్తం టోటల్ మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్ డిటర్మిన్ చేస్తాయి. ఇది దేనికి? ఇది లెన్ ఆఫ్ సిస్ మాడ్యూల్స్. ఈ సిస్ అంటే సిస్టమ్, మాడ్యూల్స్ అంటే ఈ వాల్యూస్. అర్థమైందా? దేనికి? ఇది లెర్న్ ఆఫ్ సిస్ మాడ్యూల్స్. ఇది రన్ అవ్వలేదు. ఇది సిస్ పాత్ రన్ అవ్వలేదు. ప్లాట్ఫామ్ చూడండి. ఇప్పుడు మీరు పైథాన్ యూనిక్స్ లోనే ఐ మీన్ విండోస్ లోనే వాడాలని లేదు కదా, ఎందులో అయినా వాడచ్చు. లైనక్స్ లో వాడచ్చు, విండోస్ లో వాడచ్చు, ఐ మీన్ ఇంకో అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా మీరు ఏం చేయొచ్చు, పైథాన్ వాడచ్చు. మీరు ఏ వెర్షన్ ఐ మీన్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో వాడుతున్నారో డిటర్మిన్ చేయాలనుకోండి, ఏం వాడాలి? సిస్ డాట్ ప్లాట్ఫామ్ అంటే ఏమొస్తుంది మనకి? లైనక్స్ ఇందులో ఉంటే ట్రూ, లేకపోతే అలాగే లైనక్స్ కానీ Win32 కానీ విండోస్ కానీ. ఇక్కడ చూడండి ఒకసారి రన్ చేసి చెప్తాను. నేను యూజ్ చేస్తుంది విండోస్, అండర్ విండోస్ దాంట్లో రన్ చేస్తున్నాను. ఏమొచ్చింది ఇక్కడ అవుట్పుట్? విండోస్ 32. ఇక్కడ ఏమొచ్చింది? ఫాల్స్. ఇక్కడ ఏమొచ్చింది? ట్రూ. విండోస్ 2. అవన్నీ లేకపోయినా మనకి ఒక్కటే చేస్తే చాలు. ఏంటి? సిస్ డాట్ ప్లాట్ఫామ్ అయితే విండోస్, అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్, అలాగే 32 బిట్ ఫార్మాటా, 64 బిట్ ఫార్మాటా, అవన్నీ వాల్యూస్ వస్తాయి. ఇది దేనికి? ఇది ఏ ఫంక్షన్? ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్ లో రన్ చేస్తున్నారు అన్నది ఇది ఉంటుంది. సార్ అంటే మేము విఎస్ కోడ్ లో యూజ్ చేస్తున్నాం సార్. అది అదే విఎస్ కోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో చేస్తున్నావు? విండోసా లైనక్సా? విండోస్ సార్. మరి విండోస్ వస్తుంది కానీ విఎస్ అది రాదు. ప్లాట్ఫామ్ అంటే విఎస్ కోడ్ కాదు, మనం యూజ్ సార్. చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనేది. ఇప్పుడు యా, సపోజ్ ఓకే. నేను ఒక యాప్ డెవలప్ చేశాను, అది విండోస్ లో రన్ అవ్వాలా, ఐ వాంట్ నో ద ప్లాట్ఫామ్ ఆన్ విచ్ మై యాప్ ఈస్ రన్నింగ్ చూడాలన్నారు అనుకోండి, అది నేను ఏం చేయొచ్చు? ఇది చూడండి. ఇది పైథాన్ ప్రిఫిక్స్ అంటే పాత్ డిస్ప్లే అవుతుంది. ఇది స్టాండర్డ్ లైబ్రరీ లొకేషన్. ఏంటిది? యాక్చువల్గా మీరు ఇన్స్టాల్ చేయగానే సిలో, యూజర్స్లో, సిట్లో, యాప్ డేటాలో, లోకల్ ప్రోగ్రామ్స్, పైథాన్ 38 ఈ పాత్ డిస్ప్లే అవుతుంది. దేనికి? సిస్ డాట్ ప్రిఫిక్స్. ఫాలో అవుతున్నారా? నేను నా సిస్టంలో అయితే అలా ఉంది, మీ సిస్టంలో అయితే వేరే పాత్రలో ఉండి ఉండొచ్చు. ఓకే, అర్థమైందా? దేనికి? ఇది లిస్ట్ ఆఫ్ ప్రిఫిక్స్. ఓకే, నెక్స్ట్
మీకు ఇందాక రికర్షన్ లో 1000 వచ్చిందా లేదా గుర్తుందా? ఎస్ సార్. ఓకే. అది మీరు మార్చుకోవచ్చు అని చెప్పాను నేను. సార్ ఓకే. అది ఎలాగో చూడండి. ఇప్పుడు సిస్ డాట్ గెట్ రికర్షన్ కౌంట్ లిమిట్ అంటే ఫస్ట్ ఒరిజినల్ ఎంత వచ్చింది? 1000. ఇప్పుడు నేను లిమిట్ ఎంత చేశాను? 2000. న్యూ లిమిట్ ఎంత ప్రింట్ అవుద్ది? 2000. మళ్ళీ సెట్ రికర్షన్ లిమిట్ ఒరిజినల్ అంటే ఎంత అవుతుంది మనకి? 1000కి మారుతుంది. 1000. అర్థమైందా? ఎస్ సార్. ఒరిజినల్ లిమిట్, న్యూ లిమిట్. అర్థమైందా? ఇది చూడండి ఏమొచ్చింది ఇక్కడ. 1000 తర్వాత ఎంత వచ్చింది? 2000. నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ అక్కలేదు. సి ఐడియా ఉంటే గెట్ క్యార్ పుట్ క్యార్ ఫంక్షన్స్ లాగా ఇది వాడుకుంటారు. ఓకే. ఒక్క నిమిషం ఇది చూడండి. రామ్, అనిల్, గణేష్, సురేష్, శ్రావ్య. క్విట్ అని ఇస్తే బయటకు వచ్చావా లేదా? క్విట్ అని ఇస్తే బయటకు వచ్చావా లేదా? ఎస్ సార్. ఇది చూడండి. ఒక్కొక్క లైన్ తీసుకుంటూ ఉంటుంది. స్ట్రిప్ అంటే స్పేసెస్ పోతాయి. మీరు ఇచ్చిన లైన్ క్విట్ అయితే బయటకు వస్తాం, లేకపోతే మన ఇచ్చిన లైన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలా ఎక్కడ వరకు ఎస్టిడి ఇన్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అని. జనరల్గా స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ఏంటి? కీబోర్డ్. స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ఏంటి? కీబోర్డ్. కీబోర్డ్లో ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటాం. అలా ఎక్కడ వరకు? క్విట్ అయ్యేది సార్. అర్థమైందా? క్విట్ అయ్యేంత వరకు ఏ వర్డ్ ఇవ్వాలి? క్విట్ అనే వర్డ్ ఇచ్చేంత వరకు అలా అవుతూనే ఉంటుంది. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ ఇక్కడ నేను ఏదైనా మానిటర్ మీద ప్రింట్ చేయాలనుకోండి, ఎస్టిడి అవుట్ అనేది వాడతారు. ఏది వాడతారు? ఇక్కడ ఏమొచ్చింది? రైట్ అనే స్టేట్మెంట్ ద్వారా రైట్ చేయొచ్చు, ప్రింట్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి.
ప్రింట్ అని చెప్పి సపోజ్ గణేష్ అని ఇచ్చావు, ఏం ప్రింట్ అవుద్ది? స్క్రీన్ మీద ప్రింట్ అవుద్ది. లేదన్నా సిస్ డాట్ ఎస్టీడీ అవుట్ డాట్ రైట్ అన్నా కూడా అది ఎక్కడ వస్తుంది మనకి? ఎక్కడ వస్తుంది? స్టాండర్డ్ అవుట్పుట్ మీద వస్తుంది. స్టాండర్డ్ అవుట్పుట్ వేసి ఫ్రంట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఫ్లష్ అంటే మెమరీ క్లియర్ అవుతుంది, బఫర్ క్లియర్ అవుతుంది. ఇదే ఫంక్షన్ వాడతాం. ఏ ఫంక్షన్ వాడతాం? స్టాండ్ వస్తుంది. అర్థమైందా? దేనికి అది? అర్థమైందా? నెక్స్ట్ పైథాన్ వెర్షన్ స్ట్రింగ్ కావాలంటే రన్ అయిందా? ఒక సెకండ్. ఇది రన్ అవ్వలేదు, తర్వాత చెప్తాను. 23 రన్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, పైథాన్ వెర్షన్ టపుల్ అని ఒకటి ఉంటుంది. ఇది కూడా క్యాప్ లేకపోతే రన్ అవుతా. ఇందాక డిస్ప్లే చేసాం అది. త్రీ 3.8.7 అన్నాం అనుకోండి, ఇవి మేజర్ లెవెల్ ఇలా వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఇగో ఇదేంటిది? రిలీజ్ లెవెల్ ఫైనలా కాదా? 3 ఉన్నాయి చూసారా? 3.8.7 అనేది. ఇది మేజరు, ఇది మైనరు, మైక్రో, 3 ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేంటి? మేజర్ పార్ట్. రెండోది మైనర్ పార్ట్. మూడోది ఏ పార్ట్? మైక్రో పార్ట్. ఓకే, అర్థమైందా? ఇందులో ఒక్కటి ఒకటి పెండింగ్ ఉంది అంతే. అది రేపు క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, ఫాలో అయ్యారా? రేపు కూడా క్లాస్ ఉంటుంది. రేపు వేరే మాడ్యూల్, ఇది శ్రీనివాస్ సార్కి షేర్ చేశాను, మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఏవి? సిస్ మాడ్యూల్స్. సిస్ మాడ్యూల్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే, రేపు లాగిన్ అవ్వండి. రేపు టైం నేను గ్రూప్లో పెడతాను. ప్రాబ్లీ 7కి ఉంటుంది. అదే ఓకే 8కే లాగిన్ అవ్వండి. సార్ క్లాస్ కూడా ఏదో ఇష్యూ ఉంటుంది ఏమన్నా. ఓకే, రేపు 8కి లాగిన్ అవ్వండి. ఓకే ఓకే సార్.